చిల్కూరు సమీపంలోని ప్రొద్దుటూరులో 150 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఎక్స్పీరియం విస్తరించి ఉంది. 85 దేశాల నుంచి 25,000 వరకు విభిన్న రకాలైన మొక్కలను సేకరించి వాటిని అందంగా పెంచి నందనవనంలా ఎక్స్పీరియంలో తీర్చిదిద్దారు రామడుగు రామ్దేవ్ గారు. కేవలం హైదరాబాద్లో మాత్రమే కాదు, మొత్తం ఇండియాలోనే అతిపెద్ద ఎకో రిక్రియేషనల్ వండర్ ఎక్స్పీరియం. మునుపెన్నడూ చూడని విధంగా ప్రకృతి ఒడిలో ప్రశాంత వాతావరణంలో జీవితాన్నే ఆస్వాదించాలనుకునే వారికి ఆహ్వానం పలుకుతోంది ఎక్స్పీరియం. జీవితంలో ప్రతి ముఖ్యమైన ఈవెంట్ను అయిన వారి మధ్య ఆనందంగా గడపడానికి అత్యంత అనువైన ప్రదేశం ఎక్స్పీరియం. మీ రేపటి రోజులను మరింత ఆనందమయం చేసుకునే వారిలో మీరు ఉండండి. సో క్లబ్ మెంబర్షిప్ గురించి విన్నాం ఎక్స్పీరియంలో. అదొక వండర్ఫుల్ ఫెసిలిటీ అని చెప్పొచ్చు. బికాజ్ ఎవ్రీ డే కూడా ఒక రిఫ్రెష్ అయిన ఒక థాట్స్తో, ఆ ఫీల్తో మనం ఇక్కడ లేవచ్చు పొద్దున్నే. అండ్ డే మొత్తం కూడా నేచర్తో బ్లెండ్ అయ్యేలా మమేకం అయిపోవచ్చు అనే ఫీలింగ్ కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సో అలాంటి ఒక ఫెసిలిటీలో ఉండే మీరు ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటి సార్? ఏదైనా క్లబ్లో రొటీన్గా ఉండే అన్నీ ఉంటాయండి మా దగ్గర. అంటే ఒక 5 స్టార్ హోటల్లో మామూలుగా క్లబ్, ఒక మంచి క్లబ్ అంటే ఒక 5 స్టార్లో హోటల్లో ఏముంటాయో అన్ని అవే ఉంటాయి, దానికి మించి ఏమి ఉండవు అక్కడ. వచ్చేసి మాది ఏంటంటే ఇలాంటిది గార్డెన్. ఓకే, ఇలాంటి గార్డెన్స్ మాకు ఏంటంటే ఒక 10-15 ఉన్నాయి ఒక డిఫరెంట్ థీమ్స్లో. కానీ పీపుల్ వచ్చేసి ఒక 5 స్టార్ హోటల్కి పోయినట్టు పోయి ఒక రెస్టారెంట్లో కూర్చొని తినేసి వస్తే అది క్లబ్ అని దానికి ఒక ఇంపార్టెన్స్ అనేది లేకుండా అయిపోతుంది. ఇప్పుడు ఇవాళ వాళ్ళు ఉండే హౌసెస్ అలాగే ఉంటున్నాయి, అంత బ్యూటిఫుల్గా ఇది చేసేసి కాంక్రీట్ జంగల్ టైప్లో. మన క్లబ్స్ అలాగే ఉంటున్నాయి, 5 స్టార్ హోటల్స్ అట్లాగే ఉంటున్నాయి, రెస్టారెంట్స్ కూడా అట్లాగే ఉంటున్నాయి. ఏదైనా రెస్టారెంట్ కానీ ఇట్లాంటి ఇంత గ్రీనరీతో ఉన్న రెస్టారెంట్ నాకైతే హైదరాబాద్లో లేవు, వేరే ఎక్కడో కేరళ పోతే ఉంటాయేమో. బట్ ఒక క్లబ్లో ఇట్లాంటిది ఉండడం అనేది అసలు ప్రపంచంలోనే లేదండి. అది కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగుతాను. వచ్చేసి 150 ఎకర్స్లో వచ్చేసి ఆల్ ఫెసిలిటీస్, డీలక్స్ 5 స్టార్ హోటల్లో ఉండాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉంటాయి. అదర్ దాన్ దట్ ఇది ఎక్స్ట్రా ఫీచర్ అనమాట. మామూలుగా క్లబ్ వచ్చి 5 ఎకరాలు, 10 ఎకరాలు, 3 ఎకరాలు. ఫిల్మ్ నగర్ క్లబ్ అంటే 3 ఎకరాలు వచ్చేసి, ఇంకా మిగతా క్లబ్స్ 5 ఎకర్స్, 6 ఎకర్స్. ఇది 150 ఎకర్స్లో వచ్చేసి. అది కాకుండా మేము వచ్చేసి అంటే ఇప్పుడు అందరూ ఎఫర్ట్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి ఇంట్రడక్టరీ కింద మేము 4 lakhsకే మెంబర్షిప్ ఇస్తున్నాము. ఫస్ట్ 200K ఆల్రెడీ 160 మెంబర్స్ ఆల్రెడీ అయిపోయినారు. ఇప్పుడు దీన్ని యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత వచ్చేసి 200 దాటగానే మేము ఆబ్వియస్గా పెంచాలి. ఎందుకు అనంటే మా ఇన్వెస్ట్మెంట్కి అది జస్టిఫై అయ్యే టైప్లో మేము డెఫినెట్గా. తర్వాత అన్నిటికంటే బెస్ట్ ఫీచర్ మా దాంట్లో ఏంటంటే ఆఫ్టర్ 5 years వచ్చేసి దే కెన్ ట్రాన్స్ఫర్. అంటే ఇప్పుడు ఐటీ వాళ్ళు కొంతమంది ఏంటంటే వాళ్ళకి మేము ట్రాన్స్ఫర్ అయ్యి యూఎస్ పోతే ఎట్లాగా, లేకపోతే ఇంకెక్కడికి వేరే సిటీకి పోతే ఎట్లాగా అని ఒక డౌటు, ఒక ఇది ఉంటుంది. ఏ క్లబ్లో లేని విధంగా మేము ఫస్ట్ టైం మన హైదరాబాద్లో వచ్చేసి ట్రాన్స్ఫరబుల్ మెంబర్షిప్ కింద మేము ఇస్తున్నాము. అప్పుడు ప్రివైలింగ్ రేట్లో వచ్చేసి అంటే టర్మ్స్ అప్లికబుల్. దాంట్లో వచ్చేసి దే ఆర్ గోయింగ్ టు గెట్, దట్ ఈస్ ఆల్సో ఏ ఇన్వెస్ట్మెంట్. క్లబ్ మెంబర్షిప్ అనేది ఇన్వెస్ట్మెంట్. ఇది యాజ్ పర్ మా క్లబ్లో.